మహేష్ బాబు గారు ఒకప్పుడు విపరీతంగా స్మోక్ చేసేవారంట. అయితే ఆయనకి మైగ్రేన్ రావడంతో ఆ స్మోకింగ్‌ని మానేయాలి అని చాలా ట్రై చేశాడంట. కాకపోతే కుదరలేదు. అయితే ఆయన 'స్టాప్ స్మోకింగ్' అనే ఒక బుక్ అయితే చదివాడంట. అది చదివిన తర్వాత నుంచి ఆయన స్మోకింగ్ చేయడం అయితే ఆపేశాడంట. అండ్ ఇది ఒకసారి ఆయన పోస్ట్ కూడా చేశాడు. ఈ నేను ఎలా మానేశాను సిగరెట్ అనుకుంటున్నారా? మీరు మానేయొచ్చు. ఒకసారి ఈ బుక్ చదవండి. దీంట్లో చాలా మంచి మంచి విషయాలున్నాయి. సిగరెట్‌కి బాగా అడిక్ట్ అయిన వాళ్ళు ఎలా మానేయాలి అనేసి అయితే ఆయన ఒకసారి పోస్ట్ అయితే చేశారు. దాని తర్వాతకి చాలా రోజుల తర్వాతకి మహేష్ బాబు గారు 'గుంటూరు కారం' మూవీలో బీడీ తాగే సీన్ అయితే చేయాల్సొచ్చిందంట. అయితే అప్పుడు రియల్ బీడీ ఇవ్వడంతో మహేష్ బాబు గారికి మళ్ళీ మైగ్రేన్ రావడంతో ఆయన మళ్ళీ ఆ రియల్ బీడీ పక్కన పెట్టేసి ఫేక్ షూటింగ్ బీడీలు అయితే తాగాడంట. అండ్ ఆయన కొన్ని సార్లు మూవీస్‌లో రిక్వైర్మెంట్ ఉండడంతో సిగరెట్ సీన్స్ అయితే చేస్తున్నాడంట. కానీ దాని నుంచి ఎవ్వరు ఇన్‌స్పైర్ అవ్వద్దు అని కోరుకుంటున్నాడంట. అండ్ అలాగే ఆయనకి ఆ 'స్టాప్ స్మోకింగ్' అనే బుక్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో గిఫ్ట్ ఇవ్వడం వల్ల చదివాడంట. అలా ఎవరన్నా ఆయనను అభిమానించే వాళ్ళు, ఎవరైనా ఆడియన్స్ ఎక్కువ సిగరెట్‌కి అడిక్ట్ అయిన వాళ్ళుంటే ఒకసారి ఈ బుక్ చదవండి. అండ్ మీకు ఈ స్టోరీపై ఏమనిపించిందో కమెంట్ చేయండి. ఈ విషయం మీకు ముందే తెలిసుంటే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.